ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ హీరో, యాక్టర్. సో ఈ సినిమా కోసం ఎన్ఎస్డి నుంచి ఒక వ్యక్తి ద్వారా, ఒక స్పెషలిస్ట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవడానికి కారణం ఏంటండి? అదే సార్, నిజంగా అంటే ఇందాక చెప్పినట్టు సార్, దాన్ని కొంచెం మనం ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళ స్టైల్లో, వాళ్ళ స్టైల్ అని ఎందుకంటే వెరీ న్యాచురల్గా ఉంటుంది కదండి. నా దాంట్లో చిన్న డ్రామా ఉంది, అంటే పర్ఫార్మెన్స్లోనే చిన్నగా ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది ఇప్పుడు కూడా. అది వద్దనుకున్నాం సార్ ఈ సినిమాకి. అంటే ఆ క్యారెక్టర్ ఒక లాయరు, ఆడు క్రిమినల్గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు వెరీ న్యాచురల్గా అన్న దాని గురించి మొదట నాకు సెట్ అవ్వలే. నిజంగా నాకు చేస్తున్నప్పుడు ఓకే దెబ్బ పడిపోతుంది, మనోడు ఎలా చూస్తున్నాడు అర్థమైపోయింది నాకు. సో అప్పుడు గ్యాప్ 1 మంత్ తీసుకున్నాను సార్. 1 మంత్ ఆఫీస్లోనే నేను ప్రిపేర్ అయ్యాను. సో అది నాకు ఉపయోగపడింది తర్వాత సినిమాలకు కూడా. అంటే ఈ సినిమా కథను డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ ఏంటండి సార్? ఫస్ట్ నా క్యారెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, క్రిమినల్ లాయరు, బట్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్ కథలో ఎవడు వెళ్ళను అనేది కథ చెప్తున్నప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కథ చెప్తూ ఉంటారు కదండి, ఇప్పుడు లాస్ట్లో ఏమవుతుంది, ఎవడు వెళ్ళను అన్నది అంత నాకు నచ్చిందండి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమాని మళ్ళా మన కమర్షియల్ యాంగిల్లో ఎలా ఉండాలి, తెలుగుకి ఎలా యాప్ట్ అవ్వాలి అని మొత్తం మన తెలుగు ఇష్టం కాబట్టి అండి, తెలుగు పచ్చడి, తెలుగు సినిమాలు బాగా ఇష్టం, బాగా తింటాడండి, అంటే బాగా ఫుడ్ ప్రియుడు. సో దానివల్ల ఇక్కడికి వచ్చేసి ఇక సినిమాలు చేయడం, ఈ కథని నాకు చెప్పడం జరిగిందండి. సో ఇది నాకు ఉపయోగపడుతుంది చాలా, అంటే ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుంది నాకు. మెయిన్ ఈ గ్యాప్ని అది ఫుల్ఫిల్ చేస్తుందండి, నాకైతే నమ్మకం ఉంది. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ.